Next important concept, Karnaugh map, that is nothing but a K map. So Karnaugh map ni K map అని కూడా కాల్ చేస్తాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే బిఫోర్ క్లాస్లో చెప్పుకున్నాం, లార్జ్ ఈక్వేషన్ని స్మాల్ ఈక్వేషన్గా సింప్లిఫై చేయడం కోసమే ఈ కే మ్యాప్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ కే మ్యాప్ యొక్క రూల్స్ అన్నీ బిఫోర్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఈక్వేషన్ యూజింగ్ 2 వేరియబుల్స్ అండ్ 3 వేరియబుల్స్. మనం ఈ కే మ్యాప్ యూజ్ చేసి ఒక ఈక్వేషన్ని బూలియన్ ఈక్వేషన్లో సింప్లిఫై చేసి యూజింగ్ 2 వేరియబుల్ మెథడ్ని 3 వేరియబుల్ మెథడ్ యూజ్ చేసి కే మ్యాప్ని ఎలా సింప్లిఫై చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 4 వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ 2 వేరియబుల్ కే మ్యాప్ చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ బి బార్ ప్లస్ బి ఏ కాంప్లిమెంట్ ఆర్ బి బార్ ఎలా అయినా కాల్ చేయొచ్చు, ఏబి. సో ఇక్కడ మనం తీసుకున్నాం, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, దీన్ని సింప్లిఫై చేయాలి యూజింగ్ కే మ్యాప్. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఏ బి 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకోసమే దీన్ని 2 వేరియబుల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే 2 పవర్ ఆఫ్ n అంటే 2 పవర్ ఆఫ్ వేరియబుల్ ఎంత ఉన్నాయి, 2 ఉన్నాయి అంటే 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేది కే మ్యాప్ యూజ్ చేస్తాం. అంటే 4 బాక్సెస్ మనం తీసుకోవాలి ఇక్కడ, లైక్ దిస్. ఓకే, 4 బాక్సెస్ 2 పవర్ ఆఫ్ n ఫార్మాట్లో. 3 వేరియబుల్ అంటే 2 పవర్ ఆఫ్ 3 8 బాక్సెస్ వస్తాయి. ఓకే, 4 అంటే 16 బాక్సెస్. సో అలా. నెక్స్ట్ ఇక్కడ మన వేరియబుల్స్ ఏ అండ్ బి. సో ఇది ఏ ఇది బిగా కన్సిడర్ చేద్దాం. ఇక్కడ 0 1 నెక్స్ట్ 0 1. ఓకే, సో ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 ఉంటే అది ఏ కాంప్లిమెంట్ అవుతుంది, 1 ఉంటే ఏ అవుతుంది. ఇక్కడ 0 ఉంటే బి కాంప్లిమెంట్ అవుతుంది, 1 ఉంటే బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈక్వేషన్ బట్టి ఈ కే మ్యాప్ మెథడ్ ఇది. ఓకే, సో ఈ ఈక్వేషన్ బట్టి మనం సాల్వ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 2 పవర్ ఆఫ్ 2 కాబట్టి 4 పాసిబిలిటీస్ తీసుకున్నాం. సో దట్ ఈస్ ఏ అండ్ బి 2 వేరియబుల్స్ కాబట్టి. ఇప్పుడు ఏ బి బార్ అంటే ఏ ఇక్కడ ఉంది, ఓకే, బి బార్ అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ 1 మనం ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ బి ఏ కాంప్లిమెంట్, బి ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఏ కాంప్లిమెంట్ ఇక్కడ ఉంది. సో ఈ ప్లేస్లో మనం 1 ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏబి అంటే ఇక్కడ ఏ ఇది బి, సో ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. సో కే మ్యాప్ మెథడ్లో మనకి